వర్తమానము వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. ఈరోజు మన పట్ల దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 91వ కీర్తన 11వ వచనం. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం, మన యొక్క మార్గములన్నిటిలో ఆయన మనలను కాపాడుటకు తన దూతలకు ఆజ్ఞాపించెను. నిజమే, మన దేవుడు మనలను కాపాడే దేవుడు. వాక్యంలో రాయబడి ఉంది, యెహోవాయే నిన్ను కాపాడువాడు. ఎందుకనగా మనలను కాపాడే దేవుడు కునుకడు, నిద్రపోడు అని వాక్య భాగంలో రాయబడి ఉంది. అయితే ఆయన మనలను కాపాడుటకు, మన ప్రయాణాలన్నిటిలో మనకు తోడై ఉండుటకు ఆయన తన దూతలకు ఆజ్ఞాపించును అని వాక్యంలో రాయబడి ఉంది. నిజమే, ప్రతి ఒక్కరికి ఆశ, దేవుడు నాకు తోడై ఉండాలి, దేవుడు నన్ను కాపాడాలి, ప్రభు మనలను కాపాడాలి అని అంటే, మన గురించి ఆయన తన దూతలకు ఆజ్ఞాపించాలి అని అంటే వాక్యంలో రాయబడి ఉంది. కీర్తనల గ్రంథం 34వ కీర్తన 7వ వచనంలో రాయబడి ఉంది, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆయన దూత వారిని రక్షించును అని వాక్య భాగంలో రాయబడి ఉంది. మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. భయముతో కూడిన భక్తి చేసినప్పుడు ఆయన మనలను రక్షిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో దానియేలు అనే ఒక భక్తుడు ఉన్నాడు. ఈయన దైవభక్తి కలిగిన వాడు, ప్రార్థనాపరుడు. అయితే ఒకరోజు దర్యావేష్ అనేటటువంటి రాజుగారి కాలములో ఒక చట్టం చేయబడింది. 30 దినాల వరకు ఏ దేవునికి ప్రార్థించకూడదని. ఇట్టి శాసనము జారీ అయినది అని తెలుసుకొని కూడా తన ఇంటికి వెళ్ళి యెరూషలేము వైపు కిటికీ తలుపులను తెరచి దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఆ సమయమందు దానియేలును పట్టుకున్నారు. చేయబడిన శాసనాన్ని, చట్టాన్ని మీరాడని దానియేలును సింహాల బోనులో వేశారు. రాజు చాలా వేదన చెందాడు. తెల్లవారుజామున ఆ సింహాల బోను దగ్గరకు వచ్చాడు. లోపల నుండి దానియేలు స్వరం వినబడుతుంది. రాజు దుఃఖ స్వరముతో, జీవము గల దేవుని సావుకుడవైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించేనా అని పలికాడు. ఆ సమయంలో దానియేలు గారు చెప్పాడు, రాజు చిరకాలము జీవించునుగాక అని పలుకుతూ, రాజా, నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా కనబడ్డాను కనుకనే ఆయన తన దూతను పంపి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లను మూయించెను అని పలికాడు. దానియేలు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, భక్తిపరుడు, ఆయన నిర్దోషి.
ఆయన పవిత్రంగా జీవించిన వాడు గనుకనే అపాయము కలిగినప్పుడు, సింహాల బోనులో వేయబడినప్పుడు, ఆ భయంకరమైన పరిస్థితులలో దేవుడు తన దూతను పంపి దానియేలును రక్షించాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఎటువంటి ప్రతికూల పరిస్థితులలోనైనా నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, భక్తి చేసినప్పుడు, పరిశుద్ధతను కాపాడుకున్నప్పుడు, నీతిగా జీవించినప్పుడు, దేవుని కొరకు బ్రతికినప్పుడు, దేవుడు అపాయం కలిగినప్పుడు, ప్రమాదం కలిగినప్పుడు, క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు ఆయన తన దూతలను పంపి నిన్ను రక్షిస్తాడు, నీకు సహాయం చేస్తాడు, ప్రభు నీకు మేలు కలుగు చేస్తాడు. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మీ జీవితాలలో ఆయన తన దూతలను పంపి మిమ్మలను రక్షించాలి, కాపాడాలి అని అంటే మీరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. దేవుని వైపు చూడండి, ఆయనను ఆశ్రయించండి. ఏ తెగులు మీ గుడారములో ప్రవేశించకుండా, అపాయము రాకుండా, మీ పాదములకు రాయి తగులకుండా ఆయన తన దూతలకు ఆజ్ఞాపించి మిమ్ములను, మీ కుటుంబాలను ప్రభు కాపాడుతాడు. అలా ఆయన కాపాడాలని మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. తరల వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును అత్యంత కృపా కనికరాలు కలిగిన మా యేసయ్యా నీకు వందనాలు. అయ్యా, ఈ శ్రేష్టమైన సమయంలో నీ ప్రియ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. మా పరమ తండ్రి, ప్రత్యేకమైనటువంటి రీతిలో నీ యందు భయభక్తులు గల వారి చుట్టూ అయ్యా నీవు దూతలను కావలిగా ఉంచి రక్షించే దేవుడివి, కాపాడే దేవుడివి, సహాయం చేసే దేవుడివి. అయ్యా, నీ బిడ్డలను మీరు కాపాడండి, నీ సహాయమును మీరు దయచేయండి, క్షేమమును అనుగ్రహించండి, ప్రతి అపాయము నుండి, ప్రతి కీడుల నుండి తప్పించండి నాయన. అయ్యా, వేటగాని ఊరిలో నుండి విడిపించండి అయ్యా. అయ్యా, ప్రత్యేకంగా మధ్యాహ్నం పాడు చేసే రోగము నుండి, తెగుళ్ళ నుండి, అయ్యా సమస్యల నుండి, శత్రువైన సాతాను చేతుల నుండి నీ బిడ్డలను రక్షించండి, కాపాడండి, భద్రపరచండి. అయ్యా, నీ సహాయాన్ని అనుగ్రహించండి, బిడ్డల అవసరతలను తీర్చండి. ఈ దినమంతయు నీ బిడ్డల ప్రయాణాల్లో నీ సహాయం దయచేయండి. నీ బిడ్డల జీవితాలలో మేలు కలుగునుగా ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి. ప్రత్యేకంగా దీవించండి, ఆశీర్వదించండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకొనమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు, మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు. నా యేసు గొప్పవాడు, నా యేసు గొప్పవాడు.